ముంబైని 2 రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, కాలనీలు ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ప్రధానంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు మొత్తం రైల్వే ట్రాక్స్ పైకి చేరింది. చాలా రైల్వే ట్రాక్లు మునిగిపోయాయి. ట్రాక్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో చాలా రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రూట్లకు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో వేలాది ప్రయాణికులు రైల్వే స్టేషన్స్లోనే పడిగాపులు కాస్తున్నారు. అటు పలు విమానాల రాకపోకలు కూడా అంతరాయం కలుగుతుంది. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్పోర్టులో తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్పైస్జెట్, విస్తార వంటి విమానాలను దారి మళ్లించారు ఎయిర్పోర్ట్ అధికారులు. వర్షాల కారణంగా ప్రధాని మోదీ పూణేలో పర్యటన రద్దయింది. ఇవాళ పూణేలో మెట్రోతో పాటు మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు ముంబై చుట్టుపక్కల జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో ఇప్పటికే వర్షం కురుస్తుంది. ములుండ్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలో విపరీతమైన భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వేస్తాయని తెలిపింది ఐఎండీ.